భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మహాసభలో చండీగఢ్లో జరిగిన సందర్భంగా ఆ మహాసభలో ప్రధానమైనటువంటి అంశం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు అధికారానికి దూరంగా, అలాగే స్థానిక సంస్థల్లో, పార్లమెంటులో, అసెంబ్లీలో తగినటువంటి ప్రాతినిధ్యం ఆయా వర్గాల జనాభాకి తగినటువంటి పద్ధతుల్లో లేదనే అంశాన్ని చర్చించి కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్తో సహా అన్ని చోట్ల జనగణనలో కులగణన చేపట్టి బీసీ కులాలకు సంబంధించి వాళ్ళ జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో చట్టసభల్లో సీట్లు కేటాయించాలని, అధికారానికి ఆయా వర్గాలను దగ్గర చేయాలని లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా సిపిఐ ఈ అంశాన్ని చేపట్టి దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం పైన అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో ఇప్పటికే అనేక చోట్ల జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ సభలు, సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఆ అంశం యొక్క ప్రాధాన్యతని చాటుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం జనగణన చేపట్టి ఆ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ముందు ఆమోదించినట్టే ఆమోదించి తర్వాత వాళ్ళు దాన్ని ఒక కొర్రి వేసి ఆపివేయటం అనేది జరిగింది. అయినా ఆ అంశం మీద అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా అమలు జరిగి తీరుతుంది. అదే పద్ధతుల్లో మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టాలని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టి జనవరిలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఆ ధామాషా ప్రకారం బీసీల్లో ఉన్నటువంటి ఆయా వర్గాలకి ప్రాతినిధ్యం ఉండే పద్ధతుల్లో ఈ యొక్క జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ రేపు 7వ తారీఖున గుంటూరు జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. దానికి సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు, బీసీ సంఘాల నాయకులు కేసన శంకర్రావు గారు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, వీరితో పాటు ఈ జిల్లాలో రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచినటువంటి బీసీ సంఘాల నాయకులందరూ పాల్గొంటూ ఉన్నారు. దీని నిర్వహణ రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దీన్ని ప్రజలు కూడా ఆలోచించాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ఏమన్నా బీసీలకు 4 సీట్లు ఇచ్చాం, బీసీలకు 3 సీట్లు ఇచ్చాం అని ఏదో వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఇస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళకి ఇస్తున్న సీట్లన్నీ అనేదాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఇవాళ ఉన్నదనేది చెప్తూ 7వ తేదీ జరగబోయే ఈ సభకి బీసీలకు న్యాయం జరగాలని కోరుకునేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కులాలకు అతీతంగా తరతరాలుగా అణగారినటువంటి వర్గాలకి తోడు నిలబడే లక్ష్యంగా ఉండాలని చెప్పేసి కోరుతూ రేపు జరగబోయే ఈ యొక్క
రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.